అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారినే ఈ రోజున అల్లు అర్జున్ మర్చిపోయాడు. ఆఫ్టర్ ఆల్ బండ్ల గణేష్ ఎంత అనేది ఇక్కడ ఆ నమ్మే వాడి కోసం సంవత్సరాలు తిరిగి మన కథని ఓకే చేయించుకొని ఆ తర్వాత సినిమా తీస్తే అల్లు అరవింద్ గారు ఒక స్టార్ ప్రొడ్యూసర్ ఎలా అయ్యారు? మెగాస్టార్. ఎవరో క్రెడిట్ని వీళ్ళు కొట్టేశారు, ఇండస్ట్రీలో వీళ్ళు క్రెడిట్ కొట్టేయడంలో దిట్ట అనే టాక్ భయంకరంగా బయట వినబడుతుంది అనమాట. అలా చూస్తే ఫైనల్గా ఒక పంచ్ ఇచ్చాడు. ఆ ఫైనల్ పంచే ఈ టోటల్ ఎపిసోడ్కు హైలైట్. అదేంటో హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. హైజాక్ చేయడం అనేది అల్లు వారికి వెన్నెతో పెట్టిన విద్య. మెగాస్టార్ నుంచి లిటిల్ హార్ట్స్ వరకు ఎన్నో హైజాక్ స్టోరీలు. క్రెడిట్ కొట్టేయడంలో అల్లు వారు ముందుంటారు అని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. ఇప్పుడు ఈ అల్లు వారి హైజాక్ స్టోరీ ఎందుకు అని మీకు అనుమానం రావచ్చు. అయితే ప్రస్తుతం ఇదే టాలీవుడ్లో హాట్ టాపిక్. మామూలుగా కాదు. బండ్లన్న స్పీచ్ ఇచ్చిన తర్వాత ఇది టాలీవుడ్ను ఒక షేక్ చేస్తుంది అనుకోండి. అయితే బండ్లన్న లిటిల్ హార్ట్స్ అనే ఒక సినిమా సక్సెస్ మీట్కి వచ్చారు. అక్కడ ఆయన చేసిన ఒక కామెంట్, ఇండస్ట్రీలో మాఫియా ఉంది, దాన్ని తట్టుకొని నిలబడాలంటే చాలా కష్టం అంటూ చేసిన ఈ కామెంట్ తర్వాత ఒక రకంగా తెలుగు మీడియాలో దీని మీద డిబేట్లు పెట్టని వాళ్ళు లేరు, దీని గురించి మాట్లాడని వారు లేరు. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనం ఎప్పుడు వింటుంటాం ఆ నలుగురు అంటుంటే, ఆ నలుగురిలో నేను లేనని చెప్పేసి అల్లు అరవింద్ గారు చెప్పారు, దిల్ రాజు గారు చెప్పారు, సురేష్ బాబు గారు చెప్పారు, అదేవిధంగా అభిషేక్ పిక్చర్స్ కానీ వాళ్ళు కూడా చెప్పారు మేము ఆ నలుగురిలో లేమని. మరి ఆ నలుగురు అంటే ఎవరు? సరే, ఆ డిస్కషన్ పక్కన పెట్టి మొన్న బండ్ల గణేష్ ఈ లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్కి వచ్చి ఆయన ఈ సినిమాలో నటించినటువంటి యాక్టర్ మౌలి హీరో ఈ సినిమాకి, ఆ మౌలికి జ్ఞానోదయం చేస్తూ అక్కడ ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం షేక్ చేస్తున్నాయి. అందులో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు నేను ప్లే చేస్తాను. ఆ తర్వాత ఈ హైజాక్ స్టోరీ ఏంటి అనేది మనం డీప్ డిస్కషన్ చేద్దాం. 7-8 సంవత్సరాల తర్వాత నాకు కిక్కిరిచ్చిన సినిమా ఈ లిటిల్ హార్ట్స్. కష్టాలు, కన్నీళ్లు, బాధలు అన్నీ ప్రిపేర్ రావాలి. ఎవరో కొన్ని వందల కోట్లకు ఒక ఆయన ఉంటాడు, ఒక స్టార్ కమెడియన్ కొడుకుగా పుడతాడు, ఒక మెగాస్టార్ బామర్దిగా ఉంటాడు, ఒక ఐకాస్టార్ తండ్రిగా ఉంటాడు. అట్లా ఒక 100 కోట్లు కూడా ఉంటాడు. అందరూ అట్లా ఉండలేరు. మన అందరూ కష్టపడాల్సిందే, తప్పదు. అట్లా ఎప్పుడు కాలేసుకుంటాడు. ఆయన ఎవరికి అందుబాటులో ఉంటాడు, ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు. అది జీవితం అంటే. అంత మార్చేసుకుని నా జీవితంలో నేను చూడలేదు. ఇక సినిమా ఇండస్ట్రీ అంటే కష్టాలు నష్టాలు చాలా ఉంటాయి. కోట్లలో ఒక్కడు మహర్జాతకుడు ఉంటారు, అది అల్లు అరవింద్ గారు. మెగాస్టార్కు బామ్మర్ది, స్టార్ కమెడియన్కు కొడుకు, కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు. ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు, అందుబాటులోకి వచ్చేవారికి దొరకడు. ఇది చేసిన ఆయన ఫస్ట్ కామెంట్. అంటే ఈ కామెంట్ నువ్వు ఒక్కసారి ఆలోచిస్తే, అల్లు అరవింద్ గారు ఒక స్టార్ ప్రొడ్యూసర్ ఎలా అయ్యారు? మెగాస్టార్. అయితే విచిత్రం ఏంటంటే మెగాస్టార్ను కూడా ఈయన ఓవర్లాప్ చేసేసాడు. అదే ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే హైజాక్ చేసేసాడు. మెగాస్టార్ చిరంజీవిని అడ్డం పెట్టుకొని సినిమాలు చేశాడు అని ఇండస్ట్రీలో చాలామంది చాలా రకాలుగా చెప్తారు. అదేవిధంగా కొందరు ఏమంటారంటే అల్లు రామలింగయ్య గారికి అల్లుడైన తర్వాతనే మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారు, సూపర్ స్టార్ అయ్యారని చెప్పుకుంటారు. కానీ అసలు వాస్తవం ఏంటంటే ఇక్కడ చిరంజీవి గారు రాకముందు ఈ గీతార్ట్స్ బ్యానర్లో కొన్ని సినిమాలు చేశారు. ఆ తర్వాత ఆ ఆఫీస్కి లాగేసేశారు, మూతపడిపోయింది ఆఫీసు. ఇక చిరంజీవి గారు వీరి ఇంటి అల్లుడైన తర్వాత చిరంజీవి గారిని పెట్టి సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. వాస్తవానికి చిరంజీవి గారికి అప్పుడు అంత డిమాండ్ స్టార్ట్ అయింది. చిరంజీవి గారిని పెట్టి సినిమాలు తీస్తే మేము డబ్బులు పెడతామని డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడం అనేది మెగాస్టార్ చిరంజీవి గారితోనే స్టార్ట్ అయింది. చిరంజీవి గారు ఒక సందర్భంలో చెప్పారు, లింగమూర్తి గారు అనే ఒక డిస్ట్రిబ్యూటర్ విజయవాడలో ఉంటాడు, ఆయన నా సినిమాలకి పబ్లిక్ బాగా వస్తున్నారు, నా సినిమాల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలుసుకొని చిరంజీవి గారితో సినిమాలు తీయండి అయ్యా, మేము డబ్బులు పెడతాం, మేము వేరే వాళ్ళతోనైతే మేము పెట్టామని గట్టిగా చెప్పారు. అప్పటి నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ ప్రొడ్యూసర్లు కూడా చిరంజీవి గారితో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు, రోజా మూవీస్ కానీ ఇంకా ఎన్నో నిర్మాణ సంస్థలు చిరంజీవి గారితో సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. అలాంటి టైంలో చిరంజీవి గారికి ఉన్న క్రేజ్ను అద్భుతంగా క్యాచ్ చేసుకున్న వాళ్ళు, పట్టుకున్న వాళ్ళు ఈ
అల్లు ఫ్యామిలీ అనమాట. అలా చిరంజీవి గారితో సినిమాలు తీశారు. వాళ్ళ బ్యానర్లో సినిమాలు చూస్తే వరుసగా చిరంజీవి గారితోనే సినిమాలు ఉంటాయి, ఇంకా పెద్దగా వేరే వాళ్ళతో సినిమాలు తీసినవి ఉండనే ఉండవు. అలా చిరంజీవి అనే ఒక స్టార్ ద్వారా అల్లు అరవింద్ గారు స్టార్ ప్రొడ్యూసర్ అయ్యారు. చిరంజీవి గారి క్రెడిట్ మొత్తం కొట్టేసి వీళ్ళ వల్లే, అల్లు వారి వల్లే చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారనే విధంగా వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అది సంగతి అనమాట. అట్లా చిరంజీవి గారిని కూడా హైజెక్ చేయడం స్టార్ట్ చేశారు. అది దృష్టిలో పెట్టుకునే మెగాస్టార్కి బావమరిది, స్టార్ కమెడియన్కు కొడుకు, షర్టు నలగకుండా కాలు మీద కాలేసుకుని కూర్చొని అందుబాటులో వచ్చే వాళ్ళకి దొరకడు, ఎవరికి అందుబాటులోకి రాడు. అది అల్లు వారి నైజాం అంటూ ఒక సెటైరికల్గా చెప్పడానికి కామెడీగా ఉన్నా కూడా దీనిలో ఇంత అర్థం ఉందనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇండస్ట్రీలో దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది కూడా. ఇక చూద్దాం నెక్స్ట్ కామెంట్. మీరు ఎంత కష్టపడ్డా పేరు అరవింద్ గారి సినిమా అంటున్నారు, అది ఆయన అదృష్టం, మీ బ్యాడ్ లక్. నేనేం చెప్పలేదు. ఆయన అదృష్టం, మీ బ్యాడ్ లక్. ఇక్కడ చూడండి, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. పాపం అల్లు అరవింద్ గారు నవ్వలేక నవ్వుతున్నాడు. లోపల మాత్రం ఆయనకు తెలుసు వీడు నా మీద గట్టిగా వేసాడని. అయితే ఇక్కడ ఈ లిటిల్ హార్ట్ సినిమా గురించి మనం మాట్లాడదాం. ఎవరో కష్టపడి, ఎవరో ఈ సినిమా మీద పెట్టుబడి పెట్టి, ఎవరో ఈ సినిమా కోసం స్క్రిప్ట్ రాసుకొని రోజుల తరబడి కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించి ఈ సినిమా మంచి అవుట్పుట్ బయటకు తీసుకొచ్చిన తర్వాత లటక్కని వచ్చి చటక్కమని అందుకొని పోయి ఆ తర్వాత ఈ సినిమా క్రెడిట్ మొత్తం కొట్టేశారు అని చెప్పేసి వాళ్ళ ఇండస్ట్రీలో మీమ్స్ పేలుతున్నాయంటే మీరు అర్థం చేసుకోండి అల్లు అరవింద్ గారి మీద. అయితే వాస్తవానికి ఈ సినిమా ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ అనే ఒక వ్యక్తి. #90 అనే ఒక ఈటీవీ విన్లో వచ్చింది, దానికి సంబంధించినటువంటి డైరెక్టర్, ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్. అయితే ఈ సాయి మార్తాండ్ అనే డైరెక్టర్ ముందు ఈ మౌలి అనే యాక్టర్ను పట్టుకున్నాడు. నా దగ్గర ఒక స్టోరీ ఉంది, ఇది తప్పకుండా మంచి పేరు వస్తుంది, మీరైతే బాగుంటుందని చెప్పేసి అతన్ని కలిసిన తర్వాత అతను ఆ స్టోరీ చదువుకున్నాడంట. చదువుకున్న తర్వాత ఇద్దరు కలిశారు, మాట్లాడుకున్న తర్వాత ఆదిత్య హాసన్ని కలిశారు. వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఈటీవీ విన్కు వెళ్ళారు. అక్కడ ఈ సబ్జెక్ట్ చెప్పారు, వాళ్ళకు నచ్చింది. తర్వాత దీనికి బడ్జెట్ 2.5 కోట్ల వరకు మనం పెట్టుకుందాం అనుకున్నారు. ఇక ఆర్టిస్టులు ఎవరెవరు అనుకున్న తర్వాత జగపతి బాబును ఈ సినిమాలో పెట్టుకుందాం అనుకున్నారు. అయితే జగపతి బాబు గారికి ₹1 కోటి వరకు బడ్జెట్ ఇవ్వాలి, ఆయన రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. 2.5 కోట్లలో ₹1 కోటి జగపతి బాబు గారికి వెళ్తే ఇంకా 1.5 crore ఏం సినిమా తీస్తారు, ఇది నాతో మీకు వర్కౌట్ కాదు, నాలాంటి మంచి యాక్టర్ ఇంకోని పెట్టుకోండి అంటే అప్పుడు రాజీవ్ కనకాల గారి దగ్గరికి వెళ్ళారు. అలా రాజీవ్ కనకాల గారు ఈ సినిమాలోకి వచ్చారు. ఇక అప్పుడు ఎవరైతే ఈ సాయి మార్తాండ్ జగపతి బాబుకి స్టోరీ నెరేషన్ చేశారో, చేసినప్పుడే ఈ సినిమా బాగుంది, నువ్వు చెప్పే విధానం బాగుంది కాబట్టి ఖచ్చితంగా నేను నీతో సినిమా చేస్తానని చెప్పి తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయిన కొన్ని రోజులకి జగపతి బాబు గారు ఆ డైరెక్టర్ను పిలిచి ఒక చెక్ ఇవ్వడం జరిగింది. ముందు అడ్వాన్స్డ్గా నెక్స్ట్ సినిమా జగపతి బ్యానర్, అంటే వాళ్ళ నాన్నగారు జగపతి పిక్చర్స్ అనే ఒక సంస్థ ఉండేది. జగపతి బాబు గారితో చాలా సినిమాలు చేశారు, సింహస్వప్నం, అదేవిధంగా అక్కినేని నాగేశ్వరరావు గారితో ఇలాంటి చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు ఆ బ్యానర్లో ఏదైతే మూతపడిన ఆ బ్యానర్లో ఇప్పుడు రీఓపెన్ చేసేలాగా ఈ సాయి మార్తాండ్తో ఒక సినిమా చేద్దామని జగపతి బాబు గారు ఫిక్స్ అయ్యారు. అలా అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ సినిమా షూట్ అయిపోయింది, మంచి కాపీ బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమా ఎలా రిలీజ్ చేద్దాం ఏంటి అనుకున్న టైంలో ఇందాక బండ గణేష్ గారు చెప్తున్నప్పుడు వంశీ అన్నారు కదా, ఆ వంశీని వీళ్ళు కలిశారు. కలిస్తే ఆయన చూసిన తర్వాత ఇదేదో బాగుంది అని చెప్పి బన్నీవాసుని పట్టుకొచ్చారు. బన్నీవాసు చూసి లేదు ఇది మనం తీసేసుకుందాం అని చెప్పి ఇక్కడ వాళ్ళు పెట్టిన దాని మీద ఒక చిన్న అమౌంట్ ఎంతకో మాట్లాడేసుకొని 2.5 వరకు ఖర్చు అయితే 3.5 వరకు వాళ్ళకి ఎంత మాట్లాడుకున్నారో తెలియదు. బయట మాత్రం వినబడేది ఏంటంటే 2.5కు 3 ఇస్తానని చెప్పారంట. మరి అది బయటకు అఫీషియల్గా తెలియదు కానీ బయట నేను చెప్పేటివన్నీ బయట వినబడుతున్న గుసగుసల గురించే. అలా 3కు మాట్లాడేసుకొని ఈ సినిమాని తీసేసుకున్నారు. తీసేసుకున్న తర్వాత అప్పుడు మెయిన్ స్క్రీన్ మీదకి వచ్చింది ఎవరయ్యా అంటే బన్నీవాసు, అలాగే ఈ చెప్తున్నప్పుడు వంశీ అనేవాళ్ళు. ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయిపోయింది, ఈ సినిమాకి మంచి ప్రమోషన్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది, ఎక్కడలేని పేరు వచ్చింది ఆ యాక్టర్స్కి, అదేవిధంగా డైరెక్టర్కి. ఇక ప్రొడ్యూసర్స్ ఎవరయ్యా అంటే వాళ్ళు కన్మరుగైపోయారు. ఇక్కడ లైమ్ లైట్లోకి వచ్చింది ఎవరయ్యా అంటే బన్నీవాసు, వంశీ. ఇక ఆఖరికి బండగానే చెప్పినట్టు ఆఖరికి ఈ సినిమా ఎవరు ప్రొడ్యూసర్ అంటే అల్లు అరవింద్ గారు. అలా తయారైపోయింది.
అసలు ఆదిత్య హాసన్ ఎక్కడికి వెళ్ళిపోయారు, ఈటీవీ విన్ ఏమైపోయింది, వీళ్ళు ఎక్కడ కూడా బయట కనబడట్లేదు, వీళ్ళు ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. మీరు ఇంత పెద్ద ఈవెంట్లో చూస్తే ఆదిత్య హాసన్ లేడు అక్కడ. అంటే వీళ్ళు ఇలా హైజాక్ చేస్తారనేది ఇండస్ట్రీలో వినబడుతున్న గుసగుసలు అనమాట. అందుకే బండ్ల గణేష్ పర్ఫెక్ట్గా సెటైర్ వేశాడు. ఆ సెటైర్కు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేక ఇక్కడ అల్లు అరవింద్ గారు పైకి మాత్రం నవ్వుతున్నారు కానీ లోపల మాత్రం గట్టిగా వేశాడని చెప్పేసి అనుకుంటున్నాడు అనమాట. ఇట్లా ఈ లిటిల్ హార్ట్ సినిమాని అంటే ఎవరో క్రెడిట్ని వీళ్ళు కొట్టేశారు, ఇండస్ట్రీలో వీళ్ళు క్రెడిట్ కొట్టేయడంలో దిట్ట అనే టాక్ భయంకరంగా బయట వినబడుతుంది అనమాట. మీకు మరో ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న మధ్యన మహా అవతార్ నరసింహ అనే ఒక సినిమా, ఒక 3D సినిమా వచ్చింది. ఆ సినిమా ప్రొడ్యూసర్ వీళ్ళ దగ్గరకు వచ్చాడు, కలిశాడు, దాన్ని చూశారు, లటక్కని పట్టేశారు, తర్వాత రిలీజ్ చేసేశారు. ఆ ప్రొడ్యూసర్ ఎవరో తెలియదు కానీ ఆ మహా అవతార్కి వీళ్ళే బన్నీవాసు, వీళ్ళే ప్రొడ్యూసర్ అనే విధంగా ఇది మార్కెట్లోకి వచ్చేసింది. తీరా చూస్తే దాదాపు 300 కోట్లు కలెక్ట్ చేసిందంట. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిన రోజునే ఈ మహా అవతార్ నరసింహ సినిమా కూడా రిలీజ్ చేశారు. అంటే వీళ్ళ దగ్గర సినిమా థియేటర్లు ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమాకు పోటీగా ఆ రోజు రిలీజ్ చేశారు. అరే మన ఇంటి వాడే, మన పవన్ కళ్యాణ్ మన బంధువే, మన ఇంటి మనిషి, మరి ఆయన సినిమాకి పోటీగా మనం ఎందుకు రిలీజ్ చేద్దాం, 4 రోజులైనాక రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా, ఆయన సినిమాకి కొన్ని థియేటర్లను దొరుకుతాయి కానీ ఒక మంచి ఉద్దేశం ఆయన దగ్గర లేకపోయింది. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయిన రోజునే ఈ మహా అవతార్ని కూడా వదిలేశారనమాట. అట్లా వీళ్ళకి ఎథిక్స్ కూడా లేవు అనేది ఆ రోజున పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అయితే అలా ఇతరుల క్రెడిట్ కొట్టేయడంలో అల్లు అరవింద్ గారు ముందు ఉంటారనేది ఇండస్ట్రీలో నడుస్తున్న పెద్ద ప్రచారం. దానికి తగ్గట్టు నిన్ననే రీసెంట్గా నట్టి కుమార్ కూడా అదే కామెంట్ చేశాడు. అల్లు అరవింద్ గారు ఇతరుల క్రెడిట్ కొట్టేయడంలో దిట్ట అని నట్టి కుమార్ కూడా అదే కామెంట్ చేయడం జరిగింది. అలా బండ్ల గణేష్ కామెంట్ చేసిన తర్వాత చాలా మంది కూడా దీనిపై ట్రోల్ చేస్తూ ఉన్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు కూడా. ఇక ఈయన చేసిన బండ్ల గణేష్ చేసిన మరో కామెంట్ ఉంది. అదేంటంటే ఏం చెప్తారు చెప్పు, ఆయన ఏమి చేయరు, లాస్ట్ మినిట్ లో వస్తారు అంటారు, పేరు కొట్టేస్తారు. ఆయన జాతకం అట్లాంటిది, మనం ఏం చేయాలి? అది లాస్ట్ మూమెంట్లో వస్తాడు, పేరు కొట్టేస్తాడు, ఆయన జాతకం అట్లాంటిది అంటూ బండ్ల గణేష్ పనిచేసేసరికి ఏం చేయాలో అర్థం కాలేక బన్నీవాసు తలబట్టుకున్నాడు. అదేవిధంగా అల్లు అరవింద్ గారు నవ్వలేక ఏడవలేక నవ్వడం లాంటిది చేశారు. ఇట్లాంటి సినిమాని ఈటీవీ విన్ మహానుభావుడు గౌరవనీయులు రామోజీరావు గారు ఏ బ్రహ్మముహూర్తాన ఈటీవీ సంస్థని, ఈనాడు స్టూడియోని రామోజీ ఉషాకిరణ్ మూవీస్ స్థాపించారు. కానీ ఎంతమంది గొప్ప నటుల్ని మౌన పోరాటం దగ్గర నుంచి, మయూరి సినిమా దగ్గర నుంచి, ప్రతిఘట సినిమా దగ్గర నుంచి, ఒక 25 ఏళ్ల ముందు నువ్వే కావాలి సినిమా దగ్గర నుంచి కొత్త టాలెంట్ని, కొత్త భక్తుల్ని పరిచయం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఎంతో మందికి జీవనోపాధి వచ్చిన రామోజీరావు గారికి హృదయపూర్వకంగా దివిలో ఉన్న రామోజీరావు గారు. చూసారు కదా, బన్నీవాసు తలబట్టుకుంటున్నాడు. అనవసరంగా పిలిచామా? అసలు బన్నీవాసు పిలిచారా లేదంటే ఈటీవీ విన్ ద్వారా బండ్ల గణేష్ ఈ ఈవెంట్కి వచ్చాడో తెలియదు కానీ మాత్రం ఇక్కడికి వచ్చి మాత్రం బాంబు పిలిచేశాడు. మామూలు కాదు, ఇండస్ట్రీని మొత్తం షేక్ చేశాడు ఆ మాటలతో. అందుకే ఇప్పుడు ఈయన అసలు విషయాన్ని బయటకు చెప్పాలనే ఉద్దేశంతో ఈటీవీ విన్ రామోజీరావు గారు మహానుభావుడు ఏ ముహూర్తాన ఈటీవీ అనేది స్టార్ట్ చేశారో కానీ దీని నుంచి చాలామంది నటీనటులు, టెక్నీషియన్లు వచ్చారని చెప్పి ఈ నిర్మాణ సంస్థ ఈటీవీ విన్ నిర్మించినటువంటి లిటిల్ హార్ట్ సినిమా గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మనం గట్టిగా అర్థం చేసుకుంటే, దీన్ని డీకోడ్ చేస్తే, ఈ సినిమా తీసింది అంటే ఈ లిటిల్ హార్ట్ సినిమా తీసింది ఈటీవీ విన్ వారు, కానీ పేరు కొట్టేసింది మాత్రం అల్లు అరవింద్ గారు, బన్నీ వాసు అంటూ ఆయన చెప్తుండడం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అందుకే ఎందుకు పిలిచాంరా బాబు అంటూ తలబట్టుకున్నాడు బన్నీ వాస్. ఇక చూద్దాం నెక్స్ట్. ఇలాంటి సినిమా తీసిన మౌడి నీకు మాట చెప్తానమ్మా, ఈ 20 రోజులు జరిగిందంతా అబద్ధం, ఒక కల్పన, ఒక 3D అనుకో, కళ్ళజోడిది. ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీదే ఉండు. ఈ ఫిలిం నగరు, ఈ సినిమా, ఈ ట్వీట్లు, ఈ ఫోటోలు, ఈ పొగడ్తలు, ఇదంతా అబద్ధం. లేకపోతే వీళ్ళు మన బతకనేరు. ఇక్కడ ఈ మాఫియా మన బతకనేదు. ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి. ఇది అస్సలు పంచ్. ఈ మాఫియా మనం బతకనివ్వదు, ఈ మాఫియాకు మనం దూరంగా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలంటూ కామెంట్ చేయడం జరిగింది. అయితే దీనికి బిఫోర్ ఇంకొక మాట చెప్తా ఇక్కడికి వచ్చే ముందు. ఈ ట్వీట్లు, ఈ పొగడ్తలు నమ్మకంటూ ఈ అబ్బాయికి జ్ఞానోదయం చేస్తున్నాడు.
ఇక్కడ చాలా తెలివిగా అల్లు అరవింద్ గారు అండ్ బన్నీవాస్ గేమ్ ఆడారు అనేది బయట మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే, మహేష్ బాబుతో ట్వీట్ వేయించారు ఈ సినిమా చూసినట్లు. అదేవిధంగా నాగ చైతన్యతో ట్వీట్ వేయించారు. అదేవిధంగా చూస్తే విజయ్ దేవరకొండ చాలా తెలివిగా ఈ టీంని ఇంటికి పిలిపించి వీళ్ళకు షర్ట్లు ఇవ్వడం. ఇక్కడ కూడా విజయ్ దేవరకొండ కూడా చాలా తెలివైనోడు. ముఖ్యంగా ఇప్పుడున్న యాక్టర్స్లో విజయ్ దేవరకొండ చాలా చాలా తెలివైనోడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడంలో మనోడు నెంబర్ 1. ఏ విధంగా అంటే, ఇప్పుడు ఈ సినిమా యూనిట్కి హీరోకి కానీ మిగతా ఆర్టిస్టులకి రౌడీ బ్రాండ్ ఉంది. దీనికి రౌడీ బ్రాండ్ షర్ట్స్ అండ్ వాటికి సంబంధించిన డ్రెస్సులు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఈ సక్సెస్ ఈవెంట్కి అవే డ్రెస్సులు వేసుకొని వచ్చారు. అలా రౌడీ బ్రాండ్ కూడా ఇక్కడ ప్రమోషన్ అయింది. అలా చాలా తెలివిగా ఈ విజయ్ దేవరకొండ ప్లాన్ చేసుకున్నారు. అదేవిధంగా విజయ్ దేవరకొండకు చెప్పి ఆ టీంని ఇంటికి పిలిపించుకొని అక్కడ చిన్న వాళ్ళకు ట్రీట్ ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడి దాన్ని పెద్ద ఎత్తున వైరల్ చేసి, అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి స్టార్ హీరోలు, సూపర్ స్టార్స్ అందరూ ఈ సినిమాని బాగా ఎంకరేజ్ చేస్తున్నారనే విధంగా జనాల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఇంకా బూస్ట్ చేయడం కోసం చాలా తెలివిగా వాళ్ళతో ట్వీట్లు వేయించి వాళ్ళతో ఒక ఇంటరాక్షన్ చేపించేసి ఈ సినిమాని బాగా ప్రమోట్ చేశారు. అందులో అల్లు అరవింద్ గారు దిట్ట అన్నమాట. ఇక చూస్తే మాఫియా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద మాఫియా ఉందంటే ఒక సెన్సేషనల్ కామెంట్. అసలు ఆ మాట మాట్లాడడానికి ఎంత ధైర్యం ఉంటే బండ్ల గణేష్ మాట్లాడాడు. నిజంగా బండ్ల గణేష్ ధైర్యానికి మెచ్చుకోవాలి. అది కూడా అల్లు అరవింద్ లాంటి వ్యక్తిని పెట్టుకొని ఆ మాట మాట్లాడాడు. ఇక్కడ చూడండి బన్నీవాస్ ఎక్స్ప్రెషన్స్, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. బన్నీవాస్ అసలు ఏం మాట్లాడుతున్నారు అనే విధంగా ఎక్స్ప్రెషన్స్. ఇంకా ఈయన ఎందుకు పిలిచారు ఏంటి అని చెప్పేసి ఈయన. ఇక విజయ్ దేవరకొండను చూస్తే అసలు బ్లాంక్, అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. అలా బండ్ల గణేష్ను పిలిస్తే బండ్ల గణేష్ ఇక్కడికి వచ్చి ఒక 1000 వాళ్ళ బాంబు పెట్టి టపా టప్ గడికొక్కటి టపా టప్ వదిలేశాడు. అలా చూస్తే ఫైనల్గా ఒక పంచ్ ఇచ్చాడు. ఆ ఫైనల్ పంచే ఈ టోటల్ ఎపిసోడ్కు హైలైట్. అదేంటో ఒకసారి ప్లే చేస్తా చూడండి. ప్రతిరోజు అల్లు అర్జున్తో నేను సినిమా తీశా. సాయంత్రం పడుకునే ముందు అంటాం, ఈ ప్రపంచంలో ఈ బన్నీకి నేను తప్ప ఎవడో క్లోజ్ కాదుకుంటాం. అర్లీ మార్నింగ్ సన్ రైజ్కి మళ్ళీ మారిపోతుంది పరిస్థితి. ఆ రోజు ఫ్రెష్గా చూస్తాడు. అల్లు అర్జున్లో బతుకు, టాలెంటే నమ్ము, టాలెంట్. ఇది అల్లు అర్జున్లా బతుకు అంటే దీని అర్థం ఏంటంటే ఒకసారి క్లియర్గా చెప్తా. ఇతను ఇద్దరు అమ్మాయిలతో అని ఒక సినిమా తీశాడు అల్లు అర్జున్తో. ఆ సినిమా తీసే టైంలో అల్లు అర్జున్ ఇతనితో చాలా క్లోజ్గా ఉంటాడు అని చెప్పాడు. సాయంత్రం నాతో క్లోజ్గా ఉంటాడు, తెల్లారేసరికి నేను ఎవడో తెలియనట్టు ఉంటాడు, రాత్రి తెల్లారగానే మర్చిపోతాడు అని అల్లు అర్జున్ నైజ్ అని చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే అతనికి ఎంత లోపల ఉంటే బయటకు చెప్పాడు. ఇప్పుడు మనం చూస్తే అదే అర్థమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళకు రోడ్ వేశాడు, పెద్ద రహదారి వేశాడు, ఓ మహావృక్షంలా నిలబడి వీళ్ళందరికీ నీడ ఇచ్చాడు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారినే ఈ రోజున అల్లు అర్జున్ మర్చిపోయాడు. ఆఫ్టర్ ఆల్ బండ్ల గణేష్ ఎంత అనేది ఇక్కడ టాలీవుడ్లో చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మనం టోటల్ బండ్ల గణేష్ స్పీచ్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరితో క్రెడిట్ని కొంతమంది కొట్టిస్తున్నారు అనేది పచ్చి వాస్తవం. చాలా కష్టపడి రోజుల తరబడి ఒక సినిమా మీద ఎఫర్ట్ పెట్టి నిద్రాహారాలు మానుకొని మంచి స్క్రిప్ట్ చేసి దాన్ని సినిమాగా మలచడంలో చాలా కష్ట నష్టాలు ఓర్చుకొని ఎంతోమందికి ఆ సబ్జెక్టు చెప్పి, ఒకడంటాడు దీంట్లో ఇది లేదంటాడు, అది లేదంటాడు, ఎవడో కానీ మనం నమ్మడు. ఆ నమ్మే వాడి కోసం సంవత్సరాలు తిరిగి మన కథని ఓకే చేయించుకొని ఆ తర్వాత సినిమా తీస్తే ఆ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కానీ ఆ సినిమా రిలీజ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడాలి అనేది పచ్చి వాస్తవం, నగ్న సత్యం. ఇక ఓ దిల్ రాజు దగ్గరకో, లేదంటే అల్లు అరవింద్ గారి దగ్గరకో, లేదంటే ఇలాంటి బన్నీవాస్ దగ్గరకో, లేదంటే మైత్రి వాళ్ళ దగ్గరకో తెలుగు సినిమా ఇండస్ట్రీలో థియేటర్లు ఎవరి చేతిలో ఉన్నాయో వాళ్ళ దగ్గరికి తిరిగి ఆఖరికి వాళ్ళు చూసి సినిమా బాగానే ఉంటుంది, అరే వీడు బాగా తీశాడ్రా అంటే వాళ్ళ మనసు ఒప్పుకోదు చెప్పడానికి. లేదమ్మా ఇది వర్కౌట్ కాదు, చూద్దాంలే చేద్దాంలే అని చెప్పి ఏదో మాటలు చెప్పి ఆఖరికి ఎంత ఖర్చు పెట్టారు సార్, 5 కోట్లు పెట్టారు, అబ్బాయి అంత రాదమ్మా, అసలు ప్రింట్ ఖర్చు కూడా రాదు అని చెప్పేస్తారు, పోస్టర్ ఖర్చు కూడా రాదు, ఆఖరికి ఏమంటారంటే పోస్టర్లు వేసే ఆ గమ్ము ఖర్చు, ఆ లై ఖర్చు కూడా రాదమ్మా, వేస్ట్ అని చెప్తారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వాడు సార్ ఎంతకో కొంతకో తీసేసుకోండి సార్ అంటే 5 కోట్లు దాన్ని 2-2.5 అంత లటక్కని తీసేసుకొని ఇలా రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళకున్న
పరిచయాలతో ట్వీట్లు వేయిస్తారు, వాళ్ళని తీసుకెళ్ళి ట్రీట్లు ఇస్తారు, అదేవిధంగా పెద్ద హైప్ క్రియేట్ చేస్తారు, ఆ సినిమా రిలీజ్ చేస్తారు, ఆఖరికి సూపర్ హిట్ కొట్టేస్తారు. ఫైనల్గా బండ్లన్న చెప్పినట్లు షర్టు నలగకుండా కాలు మీద కాలేసుకొని చెమట చుక్క రాకుండా క్రెడిట్ మొత్తం కొట్టేస్తారనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న తంతు. అదే విషయాన్ని చాలా నర్మగర్భంగా, చాలా ధైర్యంగా బండ్ల గణేష్ చెప్పాడు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక వ్యవస్థ నడుస్తుంది. అసలు ఎవడో క్రెడిట్ మనం కొట్టేయడానికి ఎంతకన్నా నేరం ఏముంటుంది, ఇంతకన్నా దారుణం ఏముంటుంది అనేది చాలా మంది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నిజంగా ఒకని కష్టాన్ని, ఒకని క్రెడిట్ని మనం కొట్టేయడం అన్నంత దుర్మార్గం మరొకటి ఉండదు అనేది వాళ్ళ ఇండస్ట్రీలో నడుస్తున్న చర్చ. ఇది సంగతి.